మీటర్ రీడర్ల ఐక్యత, కనీస వేతనం, కనీస వేతనం, కనీస వేతనం, కనీస వేతనం, 30 రోజుల పని, 30 రోజుల పని. ఖాళీ ఉన్న సబ్స్టేషన్ ఆపరేటర్లకు, ఖాళీ ఉన్న సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులని, ఖాళీ ఉన్న సబ్స్టేషన్ ఆపరేటర్లని వీటన్నిటి ఐక్యత, కనీస వేతనం, కనీస వేతనం, కనీస వేతనం, 30 రోజుల పని, జీవో 11 ప్రకారం, జీవో 11 ప్రకారం. అరవింద్ సర్వనగర్ డివిజన్ బండ్లవాడ సెక్షన్ స్పాట్ బిల్లర్ని. నేను గత ఐదు సంవత్సరాల నుంచి దీంట్లో చేస్తున్నాను. అప్పటి నుంచి మాకు వచ్చేది 5,000 శాలరీ. మేము బిల్లింగ్ చేసేది ఎన్ని రోజులు, ఒక 1 వీక్ 8 డేస్ బిల్స్ కొడతాం. ఆ 8 డేస్ కొట్టి మళ్ళీ బయటికి వెళ్ళి వేయాలన్నా మాకు వేరే వర్క్ దొరకదు. సో దీంట్లోనే చేసుకుంటూ, దీంట్లోనే ఏదో కంప్లైంట్స్ అది పై వాళ్ళు లైన్ ఇన్స్పెక్టర్ చెప్పిన పనులు చేసుకుంటూ ఖర్చులకి తీసుకొని రావాలి. సో బయటికి వెళ్తే ఇప్పుడు మనకు 5,000తో ఏం సరిపోతుంది, ఏమీ సరిపోదు, మాకు పెట్రోల్కి కూడా సరిపోదు. ఇది మన డిపార్ట్మెంట్ పని. మేము దాదాపు 40% పని మాతోనే వెళ్తుంది. అది డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న నాటకం ఏంది, మేము ఇప్పుడు ఈ నెల కొట్టండి, తర్వాత మీకు ఏమి ఇవ్వాలో చర్చిస్తాం అది అని చెప్తున్నారు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వేరే అన్న వాళ్ళు కూడా. సో వాళ్ళకి తెలియదా మేము ఏం చేస్తున్నాం అనేది? ఒక్కసారి వచ్చి సెక్షన్ 2లో ఒక్కసారి ఏ గారిని అడగమనండి, వాళ్ళే చెప్పుకుంటారు. ఒక్కసారి వాళ్ళ పరకు మేము ఎంత చేస్తున్నాం అనేది. మీకు యాజమాన్యానికి నేను చెప్పేది ఒకటే, మీరు ఒక్కసారి ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఒక్కసారి రైడ్ పెట్టండి. మీకు దాదాపు మీరు రైడ్కి వస్తే ఇప్పటికిప్పుడు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్తంభాలకి పని చేయలేని పరిస్థితుల్లో ఒక 60% మంది బయటకు వెళ్తారు. ఇది దాదాపు ఆ పని లోటు మాతోనే తీర్చుకుంటున్నారు. మీ లైన్మెన్లే కానీ, లైన్ ఇన్స్పెక్టర్లే కానీ, ఈవెన్ ఏఈలు కూడా కొంతమంది కొన్ని సెక్షన్లలో. సో మాకు కావాల్సింది ఏం లేదు. మేము 30 రోజుల పని చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ. కాకపోతే మాకు దానికి ఒక పేరు లేదు, పేపర్ మీద ఒక డిజిగ్నేషన్ లేదు, దానికంటూ మాకు శాలరీ లేదు. మేము అడిగేది అదే. మాకు ఇప్పుడు ఎలాగైతే వర్క్కు వాడుకుంటున్నారో మాకు దానికి పేపర్ మీద ఒక పేరు ఇవ్వండి, మాకు ఒక పేరు ఇవ్వండి, మాకు దానికి ఒక జీతం ఇవ్వండి. సో మేము అడిగేది ఇంతే.